హాయ్ రక్షిత్. సో మీ సెవెంత్ క్లాస్లోనే లైక్ ఈ కంటెంట్ క్రియేషన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో యాజ్ వెల్ as యూట్యూబ్ స్టార్ట్ చేసావు. అది ఎలా స్టార్ట్ చేసావు? సో అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. నీ ఏజ్ ఏంటి? 11. Welcome to Sairiti Talks podcast #1 with Rakshit Prabha, who is none other than a content creator in both Instagram as well as YouTube for the past 2 years. ఇంకెందుకు లేట్ పోడ్కాస్ట్కి వెళ్ళిపోదాం. హాయ్ రక్షిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. లైక్ అడగగానే లైక్ పోడ్కాస్ట్కి ఓకే చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నీ ఏజ్ ఏంటి? నా ఏజ్ వచ్చేసి 11. 11 years. ఓకే. ప్రజెంట్ ఏ క్లాస్ లైక్ చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. ఓకే. సో మీ సెవెంత్ క్లాస్లోనే లైక్ ఈ కంటెంట్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ రెండు స్టార్ట్ చేసావు కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో యాజ్ వెల్ as యూట్యూబ్ స్టార్ట్ చేసావు. సో లైక్ అది ఎలా స్టార్ట్ చేసావు? లైక్ నీ అంతలో నువ్వే స్టార్ట్ చేసావా, లేదంటే ఎవరైనా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారా స్టార్ట్ చేయడానికి? ఓకే. ఫస్ట్లో అన్న నాకు స్టేజ్ ఫేర్ ఉండేది. ఓకే. సో స్టేజ్ ఫేర్ని పోగొట్టుకోవడానికి మా మామయ్య యొక్క అడ్వైస్ అనేది ఇచ్చారు, ఓకే. స్పీచెస్ స్టార్ట్ చేయమని. ఓకే. సో నేను స్పీచెస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఒకరోజు టీచర్స్ డేకి కరాటేకి అనే లెసన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఓకే. ఫ్రెండ్స్కి మా క్లాస్లో. సో నా ఎక్స్ప్రెషన్ చూసి మా టీచర్స్ నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. సో ఓకే. అప్పుడు నాకేం అర్థమైందంటే, ఉమ్, సో ఇలా నేను ఒక టాపిక్ని తీసుకొని అది అంటే దాని గురించి సెర్చ్ చేసి అది నేర్చుకొని అది మళ్ళీ ప్రాక్టీస్ చేసి నేను వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నా అని నాకు అర్థమైంది. ఓకే. సో ఇలాంటి పర్పస్లో మనం ఎడ్యుకేషన్ గురించి చెప్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాం. సో ఓకే. అప్పుడే మేము ఏమనుకున్నామంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఉమ్, సో ఇప్పుడు ఈ యూట్యూబ్లో మేము వీడియోస్ చేస్తాం కదా, సో చేసేటప్పుడు ఫస్ట్ డెప్త్గా నేను నేర్చుకుంటాను, తర్వాత వీడియోస్ అనేది పెడతాను, ప్లస్ అక్కడ నా వీడియో చూసే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో అంటే ఇక్కడ వాళ్ళకి ప్లస్ నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఇలా పొజిషన్కి వచ్చిన వాళ్ళ పెద్ద పెద్ద పొజిషన్కి ఇలా ఎలాన్ మస్క్ అండ్ ఇలా వాళ్ళు ఉన్నారు కదా. సో ఉమ్, వాళ్ళు 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 ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి చాలా వర్క్ చేశారు. అండ్ వీళ్ళని నేను అంటే వీళ్ళ గురించి సర్చ్ చేశాను నేను, అంటే కొన్నిసార్లు. ఉమ్, సో సర్చ్ చేసి వీళ్ళు అంటే దాంట్లో ఏం చేశానంటే, వీళ్ళు ఎంత కష్టపడ్డారు అసలు, వీళ్ళు వీళ్ళ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చూశాను. అండ్ అలానే మా మామయ్యకి 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ పైన. మా మామయ్య కూడా అంటే నాకు చెప్తాడు. సో మేము ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము, చెప్తాం. ఓకే. నైస్. సో ఇంకోటి లైక్ నీ యూట్యూబ్ అవ్వచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు. సో మేజర్గా చూస్తే లైక్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి, ఇంకా హిందీ, ఇంగ్లీష్, తెలుగు గ్రామర్ మీద బాగా ఫోకస్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ లైక్ జోనర్ మీద నువ్వు ఎందుకు ఫోకస్ చేసినావు సో అనేది చెప్పండి ఒకసారి. అంటే ఓన్లీ ఈ టాపిక్స్ మీదే అంటున్నారా? ఈ టాపిక్స్ మీదే లైక్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది చెప్పు. ఓకే. ఫస్ట్ ఏంటంటే అన్న, మేము బేసిక్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఎవరైనా అంటే మేము స్టడీ స్టార్ట్ చేసాం కాబట్టి ఎవరైనా నార్మల్గా బేసిక్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు కదా. సో అవునవును. అది స్టార్ట్ చేసాం. తర్వాత తెలుగు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూసినట్లయితే అందరికీ తెలుగు ఎక్కువ రావట్లేదు. ఉమ్, సో అందుకు తెలుగు స్టార్ట్ చేశాము. అండ్ ఇప్పుడైతే దాంట్లో పెట్టలేదు, కానీ ఫ్యూచర్లో కన్ఫర్మ్గా తెలుగు అంటే అది మేము ప్లేలిస్ట్లో పెట్టాం కదా, సో దాంట్లో కన్ఫర్మ్గా మేము ఫ్యూచర్లో వీడియోస్ అనేవి పెడతాం. ఉమ్, అండ్ తర్వాత హిందీ హిందీ అది పెడితే అంటే నాకు కొంచెం తడబడతాను కదా, సో అది పెడితే నాకు ఉమ్, వచ్చినట్లు అవుతుంది, ప్లస్ వాళ్ళకు కూడా యూజ్ ఉంటుందని చెప్పి పెట్టేశాం. ఉమ్, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత C++ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసాం. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఉమ్, ఇండియాలో కిడ్స్ ఎవ్వరూ ఎక్కువగా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవడం లేదు. అవును. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బిల్ గేట్స్ గారు ఉన్నారు, ఆయన ఎంతో అంటే ప్రోగ్రామింగ్ మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపెట్టారు.
హ్మ్. అతనికి వచ్చిన ఐడియాని డెవలప్ చేసుకొని ఇప్పుడు ఆయన మైక్రోసాఫ్ట్ యొక్క ఫౌండర్ అయ్యారు. అలానే ఎలన్ మస్క్ గారు ఉన్నారు. హ్మ్. ఎలన్ మస్క్ గారేమో ఆయన కూడా చిన్నప్పటి నుంచి చాలా వర్క్ అనేది చేశారు. హ్మ్. అండ్ ఆయన 12 ఇయర్స్‌లో ఒక గేమ్‌ని బిల్డ్ చేశారు. హ్మ్. ఇప్పుడు చూసినట్లయితే ప్రెజెంట్ ఆయన వరల్డ్‌లో రి వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. యాహ్! రీసెంట్‌గా నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. హ్మ్. ఏంటంటే ప్రంజలి ఆమె ఏం చేసిందంటే జ 16 ఇయర్స్‌లోనే ఆమె ఒక కంపెనీని బిల్డ్ చేసింది. హ్మ్. అంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందన్న. యాహ్! యాహ్! అంటే సో వాళ్ళు వాళ్ళు ప్రోగ్రామింగ్ నేర్చుకొని వాళ్ళకొచ్చిన ఐడియాస్‌ని డెవలప్ చేసుకుంటున్నారు. సో, హ్మ్. డెవలప్ చేసుకొని వాళ్ళొక పొజిషన్‌కి వస్తున్నారు. ఓకే. సో, ఇలానే మనము ఈ వీడియోస్ అనేవి చేస్తే వాళ్ళు గూడా వాళ్ళ స్కిల్స్ అనేవి పెంచుకుంటారు. ప్లస్ వాళ్ళకొచ్చిన ఐడియాస్‌ని కూడా డెవలప్ చేసుకుంటారు గదా! యాహ్! సో, యాహ్! ఇలాంటి థాట్‌లో మేము ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాం. ఓకే. సో, ఇంకొకటి లైక్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు. సో, చేయాలి అంటే దానికంటూ ఒక సంథింగ్ కంటెంట్ స్ట్రాటజీ ఉంటది. లైక్ మీరు వీడియోస్ లైక్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం అవ్వచ్చు, కంటెంట్ లైక్ వీడియో ఎడిట్స్ అవ్వచ్చు. సో, ఇవన్నీ ఎలా చేస్తారు యాక్చువల్లీ మీరు? ఓకే. ఫస్ట్ నేను మా మామయ్య ముందే సి++ కోర్స్ వీడియోస్ చేశాడు. సో, ఓకే. నేను మా మామయ్య వీడియో చూసి కంటెంట్ రాయడం గాని, లేకపోతే నెట్‌లో సెర్చ్ చేసి కంటెంట్ రాయడం గాని చేస్తాను. హ్మ్. ఆల్సో సమ్‌టైమ్స్ మా మామయ్య గూడా కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తాడు. ఓకే. సో, మా కంటెంట్ ప్రిపరేషన్ కంటెంట్ మేము రాస్తాం గదా! సో, అది అయిపోయిన తర్వాత మామయ్య, నేను ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తాం. సో, ఓకే. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదని. సో, హ్మ్. చెప్పింది ఒక కాడ రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి, హ్మ్. ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి మా మామయ్యకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఓకే. అప్పుడు నేను చేయాలన్న కాన్ఫిడెన్స్ వస్తుంది గదా! హ్మ్. అప్పుడు మేము వీడియో చేస్తాం. సో, ఇలా ఉంటుంది మా ప్రిపరేషన్. ఓకే. నైస్. సో, ఇంకోటేందంటే లైక్ నువ్వు 11 ఇయర్స్ అబ్బాయి ఒక లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, లేదా యూట్యూబ్‌లో చెప్తున్నప్పుడు నీకు నెగెటివ్ కామెంట్స్ గూడా ఒస్తాయి. ఏంట్రా అసలు నువ్వు ఇంత చిన్న ఏజ్‌లో చెప్తున్నావు, ఓవర్ యాక్షన్ అని జెప్పి లైక్ నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయి. సో, అలాంటివి లైక్ వచ్చినప్పుడు నువ్వు లైక్ ఎలా ఫేస్ చేసినావు? లైక్ అప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటిది? మీరెట్లా దాన్ని లైక్ మేనేజ్ జేసినావు? లైక్ ఏమనుకున్నారు అని జెప్పి చెప్పండి ఒకసారి? ఓకే. అంటే నేను ఎక్కువగా కామెంట్స్ అనేది చదవను. ఒకవేళ నాకిట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తే, సో, హ్మ్. వాళ్ళు ఏదో ఒకటి కొంచెం ప్రాబ్లమ్ ఉంటే, లేకపోతే ఏదో ఒకటి హ్మ్. వాళ్ళకి చెడుగా అనిపిస్తే వాళ్ళు చెప్తారు గదా! బ్యాడ్ యాహ్! కామెంట్స్ పెడతారు గదా! సో, యాహ్! నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకొని కొంచెం ఇంప్రూవ్ చేస్తా. యాహ్! నైస్ అంతే. యాక్చువల్లీ. నైస్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. సో, ఇంకొకటి నీకు రీసెంట్‌గా 'లోకేష్' అన్న నుంచి ఒక అవార్డ్ వచ్చింది కదా! క్రియేటర్స్ గ్రోత్ ఈవెంట్‌లో టీహబ్‌లో. సో, అంతమంది క్రియేటర్స్ ముందు ఒక అవార్డ్ తీసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటిది? లైక్ ఏమంటారు? నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటిది? నీకెట్లా అనిపించింది ఆ టైంకి? ఓకే. హ్మ్. ఫస్ట్ నేను క్రియేటర్స్ గ్రూప్‌కి వెళ్ళినప్పుడు నేనక్కడికెళ్ళే ముందు నా ఏవి అనేది ఏసారు. ఏవి హ్మ్. ఏసి నా గురించి చెప్పారు. యాహ్! అక్కడ నేను ఏవి ఏసిన తర్వాత నా ఆ ఏవి ఏస్తారు గదా! హ్మ్. సో, నేను చూసేటప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నా కష్ అంటే నేను వర్క్ చేసిందంతా ఇంకా వృధా కాలేదు అని చెప్పేసి. ఓకే. అండ్ ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడు నేను అక్కడ ప్రైజ్ తీసుకుంటాను గదా! అవును. సో, అది తీసుకునేటప్పుడు అంత మంది క్రియేటర్స్ ముందు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను పిలిచి నాకట్లా ప్రైజ్ ఇవ్వడం అండ్ హ్మ్. నన్ను హ్మ్. మోటివేట్ చేయడం చేశారు గదా! సో, యాహ్! అందుకు లోకేష్ అన్నకి అండ్ క్రియేటర్స్ గ్రోత్‌కి వెరీ వెరీ థాంక్స్. ఓకే. నైస్. యాక్చువల్లీ ఇంకోటేందంటే, మనం ఏదైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు అదనేది ఉట్టిగా అస్సలు పోదు. హార్డ్ వర్క్ నెవర్ గోస్ లైక్ నార్మల్‌గా అయితే ఎళ్ళదు. సో, దానికి సంథింగ్ హార్డ్ వర్క్ ఆల్‌వేస్ పే ఆఫ్. సో, ఇంకొకటి నార్మల్‌గా ఏందంటే ప్రెజెంట్ బీటెక్‌లో నేర్చుకునే లాంగ్వేజెస్ ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు. సో, బీటెక్ స్టూడెంట్స్ ఏందంటే కొంతమంది లైక్ నేను బీటెక్ అయిపోయింది కాబట్టి, సో, బీటెక్‌లో కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు సంథింగ్ హార్డ్ అనిపించి మధ్యలోనే లైక్ గివ్ అప్ ఇస్తారనమాట. హార్డ్ అనిపించి మధ్యలో వదిలేస్తారు. సో, లైక్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యలో ఇట్లా వదిలేయడం బెటరా? లేదంటే హార్డ్ అనిపిస్తుందని వదిలేయడం బెటరా? లేదంటే కంటిన్యూ‌గా కన్సిస్టెన్సీగా నేర్చుకుంటే ఆళ్ళకి ఈజీ అయితదా? అసలు వాళ్ళకి నువ్వు అసలు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నావు? బీటెక్ స్టూడెంట్స్‌కి లైక్ ఆల్రెడీ ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు గదా! సో, బీటెక్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి నీ ఏం సజెషన్స్ ఇస్తావు అని జెప్పి అడుగుతున్నా?
సో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మనము అంటే నార్మల్గా అన్నా మనం ఫస్ట్ టాపిక్ నేర్చుకున్నా కానీ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో ప్రోగ్రామింగ్లో చూస్తే ఇది కూడా ఫస్ట్లో మనకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. సో అప్పుడు హార్డ్గా అనిపిస్తే వాళ్ళు చేయలేరు అని చెప్పేసి వాళ్ళకు పట్టుదల అనేది ఉండదు కదా. సో అంటే వాళ్ళు హార్డ్గా అనిపిస్తే వాళ్ళు మిడిల్లోనే వదిలేస్తారు. సో అలా వదిలేయకూడదు. అలా వదిలేయకుండా సో నీకు ఎప్పుడైతే హార్డ్గా అనిపిస్తుందో అప్పుడు నువ్వేం చేయాలంటే నీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అంటే డౌట్స్ ఉంటాయి కదా నార్మల్గా. సో ఆ డౌట్స్ని టీచర్ కన్నా అంటే అంటే టీచర్ కన్నా అడగాలి, లేకపోతే ఆ టాపిక్ అనేది మీలో మీ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్కి ఎవరికో ఒకటి తెలిసి ఉంటుంది కదా, అతన్ని అడగాలి. ఒకవేళ అది కాకపోతే ఏం చేయాలంటే మనము పర్టికులర్గా ఒక కోర్స్ని ఫాలో కావాలి. సో ఇలా చేస్తే మనకేమవుతుందంటే ఇంకా గుర్తుంటుంది. అండ్ ఇంకొక విషయం, మనము టీచర్ అయినా ఫ్రెండ్ అయినా అడిగినప్పుడు వాళ్ళు మనకు చెప్తారు కదా. సో అది మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మనకి ఇంకా చాలా గుర్తుంటుంది. అండ్ ఇంకొక విషయం, ఈ ప్రోగ్రామింగ్ అనే ఈ లాంగ్వేజ్ ఉంది కదా, సో దీంట్లో ప్రతి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ ప్రతి కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ దాని థియరీ నేర్చుకోవాలి ఓకే. అండ్ సింటాక్స్ అనేవి నేర్చుకోవాలి, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఈ త్రీ స్టెప్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే ఇప్పుడు ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళకి అంటే నేర్చుకున్న వాళ్ళకి, మిడిల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మొత్తానికి తెలియని వాళ్ళకి కూడా ఈ ఈ త్రీ స్టెప్స్ అనేవి నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. ఓకే. నైస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ప్రతి టాపిక్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ దాని థియరీ నేర్చుకుంటున్నాను, తర్వాత సింటాక్స్ నేర్చుకుంటున్నాను, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాను. నైస్. యా. సో ఇంకొకటి లైక్ ఇప్పుడు 11 ఇయర్స్ 7th క్లాస్ కదా. సో నీ ఏజ్ వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్, యా. మనం ఎక్కువగా ఫోన్ అనేది చూడకూడదు. ఓకే. కనీసం ఏదైనా కొత్త టాపిక్ అయినా అంటే ఇప్పుడు మనం బుక్స్ ఉంటాయి కదా మన సబ్జెక్ట్స్, దాంట్లో ఏదైనా చదవాలి. అలానే ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్లో అంటే కొందరు ఉంటారు అంటే నార్మల్గా కొన్ని కొన్ని లెసన్స్ అనేవి చెప్పని ఉంటాయి కదా. సో అలా చెప్పని లెసన్స్ని మనం మన టీచర్ని అయినా మన ఫ్రెండ్ అయినా లేకపోతే మన ఓన్గానైనా నేర్చుకోవాలి. యా. ఓకే. అండ్ ఇలా ఇక్కడ కూడా మనము చాలా ప్రాక్టీస్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. యా. అండ్ రోజుకు కనీసం ఒక వేరే టాపిక్ అని నేర్చుకోవాలి. అంటే నీకు ఏదో ఒక వర్క్ నచ్చుతుంది కదా. సో యా. ఆ టాపిక్ మీద ఏదో ఒకటి నేర్చుకోవాలి. యా. సో నైస్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే బేసికలీ సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళు బేసికల్గా ఏంటంటే వ్యూస్ కోసము లేదంటే ఫాలోవర్స్ కోసం చూస్తారు. సో లైక్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ ఇంపార్టెంటా లేదంటే కన్సిస్టెన్సీగా రీల్స్ పెట్టి ఏమంటారు నాలెడ్జ్ షేర్ చేయడం ఇంపార్టెంటా? సో మనము కన్సిస్టెంట్గా అంటే మనము రెగ్యులర్గా వీడియోస్ పెడతాం కదా. యా. సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం నేర్చుకుంటాం. అంటే ఏదైనా కానీ మనం నేర్చుకుంటాము, వాళ్ళకి చెప్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఈ వీడియో అంటే ఇక్కడ మనకు లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్ అనేవి మనకు హ్యాపీ ఇస్తాయి. అంతే. ఇలా మనకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినా, ఎన్ని లైక్స్ వచ్చినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మీకైనా సరే నాకైనా సరే ఇప్పుడు 1M సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అప్పుడే అరే నాకు 1M ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇక నాకు అవసరం లేదు, నాకు మనీ వచ్చేస్తాయని అక్కడనే ఆపకూడదు. మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ప్లస్ వాళ్ళకు చూసే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. ఆల్సో ఇప్పుడు నీకు ఇలా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే మనకు ఇప్పుడు ఇలా ఫాలోవర్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు నీకు 1M ఉంటే ఇప్పుడు రెగ్యులర్గా పెడితే నీకు 10M కావచ్చు, మనం చెప్పలేం కదా. సో ఇలా నా పాయింట్ ఎవరి పాయింట్లోనైనా అంటే ఇప్పుడు నా పాయింట్లో అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం ఇది బెస్ట్.
యాహ్! సో, నువ్వేమంటున్నావు అంటే వ్యూస్, ఫాలోవర్స్ ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత కన్సిస్టెన్సీగా రీల్స్ పెడుతున్నాం, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటున్నావు. అంతేనా? సో, యెస్. యాహ్! సో, ఇంకొకటేందంటే ఇప్పుడు సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటూ అదే ప్రెజెంట్ నువ్వు షేర్ చేస్తున్నావు నాలెడ్జ్‌ని. ఆహ్, సో, హ్మ్. ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు లైక్ ఏమంటారు ఏమేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినావు? అంటే సి ప్లస్ నీకేం ప్లస్. ప్రాబ్లమ్ అయింది? సో, అంటే లైక్ స్టార్టింగే అన్నీ అర్థం కావు గదా! కొత్తగా అనిపిస్తది. సో, అలాంటి టైంలో హ్మ్. అసలు ఎట్లా అర్థం చేసుకున్నావు? లైక్ ఎలాంటి డిఫికల్టీస్ నువ్వు ఫేస్ చేసినావని అడుగుతున్నా అట్లా? ఓకే. హ్మ్. ఫస్ట్‌లో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ అంటే నేనేమనుకునేటోడినంటే మ్యాథ్స్ ఉంటుంది గదా! అంటే మా ఆ! మామయ్య మ్యాథ్స్. నాకు చెప్పేసాడు. అంటే ఇది మ్యాథ్స్ లాగానే ఉంటుంది అని చెప్పాడు. సో, హ్మ్. అప్పుడు నేనేమనుకున్నానంటే దీనిలో ఫార్ములాస్ ఉంటాయి. ఇలా రాయాలి, ఇలా రాయాలి చాలా ఉంటుంది కావచ్చు అని ఇంకా హ్మ్. చాలా భయపడ్డాను. హ్మ్. సో, అలా నే మెల్లగా నేను కొందరి వీడియోస్ అనేవి చూసాను. అంటే నేను ఒక వీడియో చూస్తే నేను రీల్స్ చూస్తా అంటే ఫస్ట్‌లో నేను ఫోన్ ఎక్కువ చూసేటోన్ని గదా! సో, అంటే హ్మ్. ఇప్పుడు చూడట్లేదు. హ్మ్. చూ ఓకే. అంటే నేను వీడియో చూస్తూ ఉండగా ఒక హ్మ్. వీడియో వచ్చింది. హ్మ్. ఏంటంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ అంటే నాకు కరెక్ట్‌గా తెలీదు. బట్ హ్మ్. 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి. హ్మ్. సో, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ ఆ ప్రోగ్రామింగ్‌లోని వైల్ లూప్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే. నైస్. ఆ! నేనప్పుడు చూసి అంటే నాకప్పుడు ఏమనిపించిందంటే, ఇంత హ్మ్. చిన్నోడే ఇంత నేర్చుకొని చెప్పగలుగుతున్నాడంటే, అది హ్మ్. అంత హార్డ్ ఏమి ఉండదు అని అప్పుడు అనుకున్నాను. ఓకే. సో, అండ్ అప్పుడు కొంచెం భయమనేది తగ్గింది. అండ్ ఓకే. తర్వాత మా మామయ్య కొంచెం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పాడు. హ్మ్. ఎప్పుడైతే మేము అది స్టార్ట్ చేసామో, హ్మ్. అది ఫస్ట్ మేము వీడియో చేసాం కదా! ఆ ఓకే. వీడియో చేసేటప్పుడే నాకు చాలా భయమనిపించింది. ఆ ఓకే. వీడియో అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా మేము వీడియో చేస్తా ఉంటే, హ్మ్. అప్పుడు నాకు ఇది ఈజీగా అనిపించింది. అంటే ఫస్ట్‌లో నాకు చాలా భయమనేది ఉండేది. ఓకే. హ్మ్. సో, ఇంకొకటి రక్షిత్, ఇప్పుడు ఆహ్, చాలామంది లైక్ 11 ఇయర్స్ సంథింగ్ 12 ఇయర్స్ లైక్ స్టార్టప్ అలాంటివి స్టార్ట్ చేస్తున్నారు. సో, ఇంకోటి లైక్ ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి లైక్ ఎన్ని ఇయర్స్ అయింది? లైక్ ఈ ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదంటే ఇది యూట్యూబ్ అవ్వచ్చు. లైక్ ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? 2 ఇయర్స్ అయిందన్న. 2 ఇయర్స్ అయింది. ఓకే. సో, లైక్ హ్మ్. వచ్చిన రిజల్ట్స్ ఇంకా అవ్వచ్చు, లేదంటే వచ్చిన లైక్ ఫీడ్‌బ్యాక్స్ అవ్వచ్చు, వచ్చిన అవార్డ్స్ అవ్వచ్చు. సో, అలా ఎలాంటి నీకు బూస్టప్ ఇచ్చినాయి? సో, లైక్ ఇంకా ఫర్దర్‌గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? సో, చెప్తే బావుంటదనుకుంటా. యాహ్! అంటే కొంచెం సింపుల్‌గా చెప్తారా ఎలా అంటున్నారో? ఓకే. సో, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు జర్నీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది కదా! లైక్ ఇన్‌స్టాగ్రామ్ యాస్ వెల్ యాస్ యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది కదా! సో, యెస్. స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్స్ అవ్వచ్చు, లైక్ అవార్డ్స్ హ్మ్. అవ్వచ్చు. సో, మీకవి ఎట్లా హ్మ్. అనిపించినాయి? సో, ఫర్దర్‌గా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో, అది చెప్పు ఒకసారి. యాహ్! ఓకే. హ్మ్. అంటే నా ఈ యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. నాకు కొన్ని ఫీడ్‌బ్యాక్స్ వచ్చినాయి. అంటే కొన్ని ఎక్కువ అంటే ఫస్ట్‌లో వచ్చాయి. ఓకే. సో, అవి నేనేం చేశానంటే ఒక దగ్గర రాసుకుంటా. అంటే నార్మల్‌గా ఎవరైనా రాసుకుంటారు గదా! సో, నేను ఒక అవునవును. దగ్గర రాసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ ఓకే. తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా ఫ్యూచర్‌లో నేనేం చేయాలనుకుంటున్నా అంటే నా ఎయిమ్ నేను ఒక ఎయిమ్ అనేది పెట్టుకున్నాను. ఓకే. ఏంటంటే మాక్సిమం ఇండియాలో ఉన్న కిడ్స్‌కి ప్రోగ్రామింగ్ అనేది ఒక హాబీ హాబిట్‌గా కావాలి. ఓకే. ఓకే. నైస్. అది. హ్మ్. సో, అది నీ ఇంటెన్షన్. యెస్. యాక్చువల్లీ నైస్ ఇంటెన్షన్ అండ్ లైక్ నీకున్న హ్యాబిట్‌ని ఇంకొకరికి స్ప్రెడ్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్. అండ్ నీకొచ్చిన స్ట్రగుల్స్‌ని పక్కోళ్ళకి రాకుండా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసి పక్కోళ్ళకి నేర్పిస్తున్నావంటే నాట్ ఎ జోక్. అది కూడా ఈ 11 ఇయర్స్‌లో 11 ఇయర్స్ ఏజ్‌లో చేస్తున్నావంటే అంత ఈజీ కాదు. చాలా అప్రిషియేటెడ్ అది చెప్పాలి. సో, ఇంకొకటి ఆహ్ థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్ టు ఇంటర్వ్యూ యూ. థాంక్ యూ సో మచ్. యాహ్! అండ్ ఈ పాడ్‌కాస్ట్ తీసుకున్నందుకు కూడా థాంక్స్ అన్న. లైక్ ఈ యొక్క పోడ్‌కాస్ట్ అనేది అందరికీ యూజ్‌ఫుల్ అయితదని జెప్పి ఎస్పెషల్లీ ఫర్ 11 ఇయర్స్ కావచ్చు, లైక్ ఇంకా కిడ్స్ అందరికీ వాళ్ళు గూడా మోటివేట్ అయ్యి లైక్ కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చిన స్కిల్స్ పైన ఫోకస్ జేసి డే బై డే వాళ్ళు అప్‌డేట్ అవ్వాలని
లైక్ అనుకుంటున్నా. ఇంకొకటి బీటెక్ వాళ్ళు కూడా ఐ మీన్ ఈ కోడింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏదో హార్డ్ అని చెప్పి మధ్యలో వదిలేయకుండా నువ్వు చెప్పినట్టు లైక్ డైలీ కన్సిస్టెన్సీగా స్టెప్ బై స్టెప్ లైక్ స్టెప్స్ నువ్వు చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా మంచిగా నేర్చుకోవాలని ఒక హ్యాబిట్ లాగా వాళ్ళకు కూడా అవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. థ్యాంక్ యూ.